షెయి సర్కారుకు మహిళలంటే మస్తు గౌరవం ఉన్నదట. ఆడబిడ్డలను మలి సర్కారు మర్యాదగా చూసుకున్నదే కాదు, కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయాలని చూస్తున్నదట. అగో ఒదికు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వాళ్ళతోటే తీటకయ్యాలు చేయబట్టే అంటే అమలక్కలంటే గౌరవం ఉన్నదని ఎవరంటుండ్రు అంటారా? మీరే చూడుండ్రి. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇక చెప్పుండ్రి. ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు, కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు, నువ్వు నేను మాట్లాడుకోవచ్చు, ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు. అది ఎవరైనా ప్రజాస్వామికవాదులు అందరూ ఖండిస్తారు. సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు. మాటలు తప్పు, ఏదైనా డెమోక్రటిక్ గా. ఇన్నరా బీసీ మంత్రి కం బస్సుల మంత్రి పొన్నం సార్ ఏమంటుండో? షెయి సర్కార్లో ఉండి కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇట్లా ఆడబిడ్డల మీదకి అడ్డగోలు సామెతలు అనుకుంటా మాట్లాడు కరెక్ట్ కాదు. తీటకయ్యాలు పెట్టుకున్నాడు బంద్ పెట్టుకోవాలి. తెలంగాణ ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటదన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా తీన్మార్ మల్లన్న కుక్కతోకకు గుండు గడితే చక్కగైతుందా అన్నట్టు మీరు ఇట్లా తీటకయ్యాలు చేసుకున్నాడు బంద్ పెట్టేటట్లేరు కదా. మొన్నటిదాకా షెయి సర్కార్ ఏలువడి చక్కదనం లేదని బీసీ కులగణన సర్వే మొత్తం గోల్మాలని చెప్పి సర్కార్కు సురుకులు పెట్టే పని పెట్టుకుంటే క్రమశిక్షణ పేరుతోని కాంగ్రెస్ సర్కార్ పార్టీలకు వెళ్ళి పీకే పని పెట్టుకునే ఇప్పుడు మళ్ళా నోరు ఊకోక పోయి ఆడబిడ్డల జోలికి సామెతలు చెప్పుకుంటా ఏం ఎలగబెడదామని సారు. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? ఇప్పటికే మీ షెయి సర్కార్ పతారా మొత్తం పోతుంటే అంటుండ్రి ముచ్చటిన్నోళ్ళు.